హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ. శనగపిండి ఆలుగడ్డల్ని చూపిస్తున్నా అనుకోకండి. ఆలుగడ్డ బజ్జీ చేస్తున్నాను. సో ఎడిట్ చేస్తున్నాను ప్రజెంట్. అయితే మా అబ్బాయి ఏమంటున్నాడంటే, అమ్మ పక్క రూమ్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకో, వాయిస్ ఓవర్ పక్క రూమ్లోకి వెళ్ళి ఇచ్చుకో, టీవీ చూడాలి అని. అది పక్కన పెట్టేస్తానండి. ఇవి ఆలుగడ్డ బజ్జీలు ఎలా చేసుకుంటారు, మీరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలీదు, కానీ నా వేలో నేను చూపిస్తున్నాను అనమాట. బాగుంటాయండి, హడావిడిగా ఏం అవసరం లేదు, సింపుల్ ఇంగ్రీడియంట్సే. ఉప్పు, కారం, పసుపు, వాము, ఇందులోకి వంట సోడా అండి. కొంచెం మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం. అప్పుడు నేను క్వాంటిటీ తక్కువనే చేస్తున్నాను కాబట్టి చిటికడైతే సరిపోతుంది వంట సోడా వేసుకొని, ఇందులోనే నేను ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను కదా ప్లేట్, అవన్నీ వేసేస్తున్నాను. అందులోనే పిండిలోనే వేసేసి మంచిగా కలబెట్టుకుంటాను అనమాట. నేనైతే ఫస్ట్ వాటర్ పోయక ముందు ఒకసారి కలబెట్టుకుంటానండి. అలా కలబెట్టుకుంటే ఏంటిదంటే అక్కడక్కడ సపరేట్గా గడ్డల్లాగా ఉండదన్నమాట. మంచిగా ఇలా వేసుకుంటేనే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తము ఉప్పు, కారం. అందుకనేసి మంచిగా స్ప్రెడ్ చేసుకుంటాను ఫస్ట్. ఇప్పుడు తర్వాత వాటర్ పోసుకొని కలుపుకుంటాను అనమాట. మరి దోశ పిండిలా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఎందుకంటే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. అలాగా వాటర్ ఎక్కువ పోసి మనం పకోడీలు వేసేస్తే ఎక్కువ పీల్చుకుంటుంది నూనె, తినాలనిపించదు కూడా, నూనెగా బాగోదు కూడా. ఇంకొకటి అండి, ఛానల్ నాది కొత్తదే అండి, కానీ వ్యూస్ వస్తున్నాయి, పర్వాలేదు. అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక 100, 200, ఒక 50, ఒక 20 వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ అంతకు మించి రావట్లేదు. సబ్స్క్రిప్షన్స్ కూడా లేదు. ప్లీజ్ అండి, ఎన్నో ఛానల్స్కి హెల్ప్ చేశారు అందరూ. నా ఛానల్ని కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలియని విషయాలు నేను యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకున్నాను. సో నా ఛానల్ నుంచి నేను కొత్తవి ఏవైనా సరే, వంటలే కానివ్వండి, ఏవైనా సరే నేను కూడా చెప్పాలి అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ అండి. ఇంకొకటి, ఎటువంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అనేది ఐడియాస్ కూడా మీ నుంచి నేను తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం వీడియో చేయాలి, ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి. నేను చేస్తాను, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, నన్ను నేను మార్చుకుంటాను. ఓకేనా? సజెషన్స్ అయితే ఇవ్వండి. నత్తిపోతుంది, అసలు నత్తి వస్తుంది మాట్లాడుతుంటే. బజ్జీలు వేస్తున్నానండి. బాగా వస్తాయండి. నేను బజ్జీలు, చారులు, పప్పుచారులు, వంటలు బాగా చేస్తాను. చూడండి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. నేను ఒకటి తిని చూశాను, కొంచెం సాల్ట్ ఎక్కువ అయింది అంతే. అంటే కొంచెం టమాటో కచ్చప్ వేసుకొని తింటే సరిపోతుంది, ప్లెయిన్గా తింటే కొంచెం సాల్టీ ఉంది. సూపర్ ఉన్నాయండి. కొంచెం ఛానల్ అయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి అస్సలు. థ్యాంక్ యూ.